హలో అండి అందరికీ. మేము ఇప్పుడు బేకల్ ఫోర్ట్ అని ఒక ప్లేస్ ఉంటుంది, టూరిస్ట్ స్పాట్. ఆ బేకల్ ఫోర్ట్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళి అక్కడ బేకల్ ఫోర్ట్, బేకల్ పార్క్, బేకల్ బీచ్ అని ఉంటాయి అన్నమాట. ఆ మూడింటిని కవర్ చేసుకొని వద్దామని. ఎండ బాగుంది, బట్ నేనే డేర్ చేస్తున్నాం. అక్కడ చెట్లు బాగుంటాయి చూడటానికి. బయలుదేరాలి. ఇంకా ఎండ బాగుంది, మామూలుగా లేదు. సో వెళ్ళి ఆ 3 ప్లేసెస్ని కవర్ చేసుకొని బేకల్ ఫోర్ట్, బేకల్ బీచ్, బేకల్ పార్క్, ఆ మూడింటిని కవర్ చేసుకొని రావాలి. ఈరోజు పని అదనమాట. ఓకే, మార్నింగ్ సైక్లింగ్ చేసి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, వర్క్ స్టార్ట్ చేసి కాసేపు అట్లా చేసా, వర్క్ పోయింది. సో ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకెళ్తున్నా. అక్కడ టైం ఉంటే అక్కడ బేకల్ ఫోర్ట్ దగ్గర కూర్చొని కాసేపు వర్క్ చేస్తా, కాసేపు బుక్ కూడా చదువుకుంటా. అక్కడ ఉంటే నీడ షెల్టర్ ఉంటుంది. లాస్ట్ టైం ఇప్పుడు వెళ్ళాము మేము, 2023లో వెళ్ళాము అంతే. ఓకే, సో ఇప్పుడు వెళ్ళాలి. సినిమాలో సాంగ్ ఉంటుంది కదా, ఉరికే చిలక అని, అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా పాట ఉంటుంది. చాలామంది గుర్తుండే ఉంటుంది, 95 మూవీ. మా వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కుక్కకేను 2 పిల్లులకి అన్నం కలిపింది, అన్నం వండింది. అన్నం వండి పెట్టింది, అది ఇచ్చి అటు నుంచి అటు వెళ్ళాలి. ఇంకా చలో, ఎండలో బేకల్ ఫోర్ట్ యాత్ర. చెప్పా కదా, అదే అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా సాంగ్ ఉంటుంది కదా, ఊరికే చిలక, అక్కడ అనమాట మేము వెళ్ళేది. ఇప్పుడు కుదిరితే ఆ మూవీలో చూపించడానికి ట్రై చేస్తా. ఓకే, మా వైఫ్ వాళ్ళ ఇంటికి వచ్చాము ఫుడ్ పెట్టడానికి. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వెళ్ళాలి. ఇంకొక ఫుడ్ పెట్టి ఒక 5 minutes పట్టిద్ది. 5 minutes తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యి 50 kilometers అంటే మేము అక్కడికి వెళ్ళి మధ్యలో చూస్తాం లంచ్. ఇప్పుడు ఎంత అయింది టైం? 11:15 అయింది కదా. కూల్గా వెళ్తాం, కంగారు పడి వెళ్ళాం. కూల్గా, రిలాక్స్డ్గా, ఇలాంటి షాడో ఉన్న రోడ్స్లోంచి వెళ్తాం కాబట్టి ఎండ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇట్లా షాడో ఉంటే ఏంటంటే అంత ఎండ అనిపించదు. సో హైవేలో కదా, నేషనల్ హైవే వెళ్తే ఫుల్ ఎండ వస్తుంది, పచ్చి ఎండ. సో ఇందులోంచి ఇలా వెళ్తాం కాబట్టి నో ప్రాబ్లం. మధ్యలో కూడా ఏదో టెంపుల్కి వెళ్ళాలంట. ఆ టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో సాల్ట్ ఇవ్వాలంట. సాల్ట్ ఇచ్చి వెళ్ళాలి. ఈరోజు ఈవినింగ్ వరకు అయింది, రిటర్న్ వచ్చేసరికి నైట్ అయింది. అది స్కెడ్యూల్.
చాలాసేపు ట్రావెల్ చేసి ఎండలో ఒక రెస్టారెంట్ని ఫైండ్ అవుట్ చేసి చివరికి ఇక్కడ పీస్ఫుల్ ఉంది, అంబియన్స్ బాగుంది. ఓల్డ్ టైప్ రెస్టారెంట్ అనమాట. పెద్ద రెస్టారెంట్, బంగ్లా 47 అంటారు దాని పేరు. ఓకే, సో ఈ రెస్టారెంట్లో వచ్చాను, కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నాను. బా ఎండ, ఒక మధ్యలో రోడ్ క్లోజర్ ఉంది. రోడ్ క్లోజర్ ఉంటే మళ్ళీ అటు నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి వేరే రూట్లో వచ్చి చిన్న రూట్లు అనమాట. అక్కడ బాగా లేట్ అయిపోయింది, 1 hour వేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫుడ్ తినాలి. ఇది ఓల్డ్ టైప్లో ఉంది హౌస్. ఇది చూసే ఉంటారు మీరు, ఓల్డ్ టైప్లో ఉన్న హౌస్. ఇది ఎంట్రీ అనమాట. ఇది ఎంట్రీ, ఇలా వస్తారు ఎంట్రీకి. ఓకే, బిల్డింగ్ ఓల్డ్గా ఉంది, ఓల్డ్ టైప్లో ఉన్నది ఇది. దాన్ని ఏదో అంటారు. అటు సైడ్ ఉన్నాయి రూమ్స్ ఇంకా. ఓకే, కానీ చూడండి ఇట్లా ఉంది నీట్గా. నుంచి వర్షం పడేటప్పుడు ఉంటే బాగుంటుంది, సీన్ బాగుంటుంది. డైరెక్ట్గా వర్షం పడుతుంది, బాగుంటుంది. పెయింటింగ్స్ పెట్టాడు అక్కడక్కడ. ఇది బాగుంది. ఓల్డ్ టైప్లో ఉన్న స్కూటరు, తర్వాత వీడియో క్యాసెట్ ఉంచాను. వీడియో క్యాసెట్ ఇట్లా పెట్టాడు. ఇప్పుడు నేను వచ్చేసి టైం ఎంత అయింది? 1 అయింది ఎగ్జాక్ట్గా. తిని దగ్గరలో ఎంత దూరం ఉంది? ఇంకొక 6 kilometers ఉంది. ఓకే, ఫస్ట్ పార్క్ వచ్చింది, బేకల్ పార్క్. బేకల్ బీచ్ వచ్చింది. అది చూస్తా, ప్లాన్ చేంజ్ చేస్తా. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి గూగుల్ చేసి నేను ఆర్డర్ చేసిన ఫుడ్ తేంగాపాల్ మటన్ తేంగాపాల్ కర్రీ అండ్ తందూరి రోటీ. సో ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటాను. ఈ ట్రెడిషనల్ బౌల్లో ఇచ్చాడు, మన ఓల్డ్ ఎర్తెన్ పాట్ బౌల్ ఉంటుంది కదా, బౌల్లో ఇచ్చాడు. నొక్కడిని తినాలి, చాలా మొక్కలు ఇచ్చాడు. కాలికట్ వెళ్ళినప్పుడు ఎన్ని మొక్కలు ఇవ్వలేదు, నేను ఒక్కడే. నా వైఫ్ అక్కడ వదిలేసాను నేను, టెంపుల్ దగ్గర మొక్కు ఉందని చెప్పింది కదా, తీర్చుకోవడానికి అక్కడ నేను వదిలేసి ఇటు నేను వచ్చేసాను అనమాట. వదిలేసి అంటే ఇక్కడ అంతే మాట్లాడుతుంది, మాకు అట్లా అలవాటు అయింది. వదిలిపెట్టి డ్రాప్ చేసి అని అలా. బాగుంది. క్యాలికట్లో తినింది మటన్ గీ రోస్ట్, ఇది తేంగాపాల్ కర్రీ. అయిపోయింది, లంచ్ అయిపోయింది. స్పైసీ ఉంది, ఎండ మాత్రం నాకు ఇదే గుర్తొచ్చింది. పండు వెన్నెల అట్లుందనమాట. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. చలో ఇంకా బయలుదేరాలి. ఇంకా ఇక్కడ నుంచి 6 kilometers ఉంటుంది ఫోర్ట్, బేకల్ ఫోర్ట్. ఇదే అనమాట బేకల్ ఫోర్ట్.
ఇది ఎంట్రీ. పార్కింగ్లో పెట్టాలి. ఇది బేకల్ ఫోర్ట్ ఎంట్రీ. దగ్గరికి వచ్చాను, గొడుగు వేసుకున్నా, లేకపోతే కష్టం. ఇంత ఎండలో కష్టం, చెమటలు కారిపోతున్నాయి ఒక సైడు. లోపల చెట్లు ఉంటాయి, ఒక్కొక్క చెట్టు కింద కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇది అనమాట బేకల్ ఫోర్ట్ వ్యూ. ఇందులోనే మనిషి ఒక వేరే ఎక్కడి నుంచి ఉరికొస్తుంది అబ్బా. గేట్ దగ్గర తాళం వేసి ఉంటుంది. గేట్ దగ్గర తాళం వేస్తుంటే అది ఇట్లా నెడుతుంది గేట్ని. ఆ గేట్ కూడా చూపిస్తా, కుదిరితే చూపిస్తా. ఓకే, అదనమాట మ్యాటర్. టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది. యా, దిస్ ఈస్ టికెట్ కౌంటర్. టికెట్ తీసుకున్నాను ఆన్లైన్లో. నా దగ్గర క్యాష్ లేవు. 20 రూపీస్ టికెట్. ఆన్లైన్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి చేయడం అనమాట. సో చూడండి, ఇది బేకల్ ఫోర్ట్ ఎంట్రీ. ఓకే, ఇక్కడ కందకం అంటారు, మీకు తెలుసో లేదు. ఇది ఇందులో వాటర్ వదిలి, మన బాహుబలి సినిమాలో ఉంటుంది ఇక్కడ గేట్ ఉండేది, ఇక్కడ ఇది ఉంటుంది ప్లాట్ఫామ్, లేపుతారు దాన్ని. ఇది కందకంలో నీళ్ళు ఉంటే ఇందులో మొసళ్ళను వదులుతారు. సో మనుషులు ఎవరు దిగి రావడానికి సాహసం చేయరనమాట. అదొక, దీన్ని కందకం అని అంటారని నాకైతే తెలుసు. మీకు వేరే పేరు ఉంటే చెప్పండి. ఇది ఎంట్రీ. వావ్, బాగుంది. ఇక్కడ ఎంట్రీ చూసారా? ఇప్పుడు ఎంటర్ అవ్వగానే డైరెక్ట్గా లేదు, ఇక్కడ రౌండ్ తిరగాలి. ఇక్కడ ఎంటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫోర్స్ ఇంత హైట్ ఉంది, నల్లరాళ్ళు ఎప్పుడో కట్టారు, రిపేర్ చేసినట్టున్నారు. ఇది ఒక ప్లాట్ఫామ్. ఓకే, అయితే ఇలా తిరిగి రావాలి శత్రువులకి. ఇట్లా మన బాహుబలి సినిమాలో చూపించే ఉంటాడు, ఇందులో డోరు పగలొట్టడానికి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద దొంగ, అట్ని అంటారబ్బా, పేరు గుర్తురావట్లేదు. ఇలా తిరిగి రావాలి. సో ఇక్కడ రెడీ ఉంటారు అన్నమాట వీళ్ళు. ఈ కోటకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, అటాక్ చేస్తారనమాట మంచిగా. ఇది ఎంట్రీ. 1650లో ఎవరో నాయప్ప అనే అతను కట్టాడనమాట. నాయప్ప 1650 నుంచి ఉంది, మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేటే కదా. మంచి ఇక్కడ పాప్కార్న్ అమ్మే స్టాల్ ఉంది. అంతే, ఇదే సామ్రాజ్యం. 40 ఎకరాలు అంటే ఇది. బాగుంది. వ్యూ కొన్ని కూలిపోయినాయి, కొన్ని కట్టడాలు కూలిపోయినాయి, కొన్ని ఉన్నాయి. ఇదేంటో మరి స్టేడియం లాంటిదేమో ఇది. మరి ఇది అది అక్కడి నుంచి దిక్కుంటూ వస్తాడు అరవింద్ స్వామి, అక్కడి నుంచి దిగుతూ ఉంటాడు. నేను చూపిస్తాను మీకు క్లియర్గా. ఇది వెల్లులా ఉంది, పైన ప్రొటెక్షన్ వేశారు, ఎవరు దూకకుండా, సూసైడ్ లాంటివి చేసుకోకుండా. పడిపోయినాయి చాలా రెబెల్స్ అన్నీ అక్కడ మొత్తం. ఇవి ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించిన, కోటకు సంబంధించిన ఇండ్లు, అవి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అక్కడ, పడిపోయినాయి. పట్టించుకోలేదేమో ఎవరు. ఏముంది సీనరీ. ఇక్కడ క్లౌడ్ ఉంది, బ్యాక్ సైడ్ కనపడుతుంది మీకు. ఇక్కడ క్లౌడ్ ఉంది, ఇక్కడ ఏదో ఉంది. ఇది చెట్ల మధ్యలో దిగడానికి స్టెప్ విల్లా.
వావ్, కానీ దిగడానికి లేదబ్బా. స్టెప్ వెల్ బలాడే దిగడానికి ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ వెల్స్ అనమాట. ఐ మీన్ స్టోన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మేబీ ఇట్లా ఒక సైడ్ నుంచే తవ్వుతారు. 4 సైడ్లు రాళ్ళని తవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే పెద్ద పెద్ద ఇలాంటి ఫోర్ట్స్ అన్నీ, కోటలన్నీ రాళ్ల మీదే కడతారు కదా, కొండల మీదే. కొండ మీద మంచి రాయిని చూసి కడతారు. దుర్భేద్యమైన కోటలు అంటారు కదా, అవి. వాటర్ ఉన్నాయో లేవో తెలియదు ఇందులో, అర్థం కావట్లా. మీ కెమెరా పెడుతున్నా చూడండి. యా, ఇది వస్తాడనమాట హీరో. అప్పుడు ఈ చెట్లు అయినట్టు తర్వాత నాటినట్టున్నారు. ఇప్పుడు ఇక్కడికి ఎక్కకపోతే ఎట్లా, మనం ఎక్కాలి. ఇక్కడ దాకా వచ్చి ఎక్కకపోతే ఎట్లా? ఏటవాలుగా ఉంది. 45 డిగ్రీ 50 డిగ్రీ స్టీప్ ఉన్నట్టుంది ఇక్కడ. వావ్, చల్లగాలి చల్లగాలి వీస్తూ ఉంది. 360 డిగ్రీ వ్యూ ఇక్కడ నుంచి ఉంటుందన్నమాట. అది బీచ్, అది కనబడేదంతా అరేబియా సముద్రం. ఇది కోట. కోట చుట్టూ అనమాట ఇది. అక్కడ ఒక అది ఉంది, టవర్స్, వాచ్ టవర్. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అన్ని చోట్ల ఉంటాయి వాచ్ టవర్స్. అది బీచ్, చూసే ఉంటారు మీరు. ఏం బీచ్ అది? బేకల్ బీచ్. వా, అది కూడా వేసారు బేకల్ బీచ్లో. ఇది అయిన తర్వాత అక్కడికి వెళ్ళేది ఎక్కకపోతే ఎట్లా? మనకు ఎక్కాల్సిందే కంపల్సరీ. ఇది ఒక వాచ్ టవర్. అది జైలు అంట. అది ఉందా, అది జైలు. అక్కడికి వెళ్తా. చాలా ఓపిక ఉండాలి తిరగాలంటే. 40 ఎకరాలు మొత్తం తిరగాలంటే వాసిపోయిద్ది. అది ఫస్ట్ బీచ్ సైడ్లో, ఈ బీచ్ సైడ్లో. మరి ఇక్కడ పడిపోయిందో లేకపోతే కూల్చేసారా ఏంది? కట్టడం ఉంది. ఆర్కియాలజీ వాళ్ళకైతే తెలుస్తుంది. మరి నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. అంతకుముందు వచ్చినప్పుడు అంత నీట్గా లేదు ఇక్కడ. 2023లో వచ్చినప్పుడు అసలు నీట్గా లేదు, కానీ ఇప్పుడు మాత్రం బాగుంది. ప్రేమ జంటలు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. వాళ్ళకి ప్లేసులు ఇక్కడే దొరికేది. ఇదే జైలు అని అప్పుడు చెప్పారు. చూడాలి. ఏందో లోపల స్టోర్ రూమ్ లాగా పెట్టారు. ఇది ఎందుకు వాళ్ళందరూ డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఇది జైలు అంట. ఇది ప్లాట్ఫామ్స్ అన్ని కొత్త కట్టారు బా. ఇప్పుడు నేను నడిచింది ఇదంతా కొత్త కట్టారు, అంత ముందు లేదు. బట్ ట్రై ఇంకా చూపించడానికి ట్రై చేస్తాను. ఒక్క 10 నిమిషాలు వాటర్ బ్రేక్ తీసుకోవాలి. చక్కగా నేరేడు చెట్టు కింద నీడ కూర్చోడానికి ఉంది ఫెసిలిటీ. ఒక్క 10 నిమిషాలు కూర్చోవాలి. ఎందుకంటే చాలాసేపు అయింది కదా. చాలాసేపు అవ్వాలా, కాసేపే, కానీ ఎండ అంత ఉందన్నమాట. ఎండ దంచేస్తుంది కదా. సో జస్ట్ వాటర్ బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ మిగిలినంతా ఎక్స్ప్లోర్ చేయాలి. 40 ఎకరాలు తిరగాలంటే చూడండి ఎంత ఎనర్జీ కావాలి, ఈ ఎండలో ఎంత శక్తి కావాలి.
రెస్టారెంట్లో వాటర్ బాటిల్ ఇచ్చాడు కదా, అవి మొత్తం తాగలేదు, తెచ్చుకున్నా. ఆ పడేయటం ఎందుకు వేస్ట్గా. అంతే, బ్రేక్ అంటే అంతే. ఇటు ఏదో చిన్న బాటలాగా ఉంది, మనం వెళ్ళొచ్చో లేదో. నడిచిన విధా అటు వెళ్ళడం బెటరు. ఎదురెండ కదా, జైలు అని చెప్పా కదా, దానికి రూఫ్ చూడండి. ఈ రూఫ్ ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చదవకుండా ఎట్లా ఉందా. 350 ఏళ్ళు కదా అది, అప్పట్లో కట్టింది రూఫ్, అది రెనోవేషన్ చేసింది కాదు. ఎస్, దిస్ ఈస్ గుడ్, నైస్. రాజులు అంతరించిపోతారు, రాజ్యాలు అంతరించిపోతాయి, ఏది శాశ్వతం కాదు కదా ప్రపంచంలో. ఈ కూలిపోయినటువంటి కట్టడాలను చూస్తే నాకు అనిపిస్తుంది, పాపం ఒకప్పుడు ఎంతో గర్వంతో, ఎంతో గంభీరంతో ఉన్నటువంటి సైనికులు, రాజులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, రాజులు వాళ్ళ భార్యలు ఏదో చేద్దాం అనుకొని ఉంటారు. ఎక్స్పాండ్, ఈ రాజులకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్స్పాన్షన్ చేయడం, అంతే. వాళ్ళ కింగ్డమ్ని ఎక్స్పాండ్ చేయడం అనుకోవడం. ఓకే, ఎన్నో ఇళ్ళు, గదులు ఇంకా తవ్వుతున్నట్టున్నారు అబ్బా. ఇక్కడ రైట్ సైడ్లో కనపడుతుంది అక్కడ. ఇవన్నీ క్వార్టర్స్ లాగా అనిపిస్తున్నాయి నాకు, చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. మేబీ వాళ్ళు భటులకి, లేకపోతే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ విభాగం వాళ్ళు ఉంటారు కదా, పరిపాలనా విభాగం వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఒకటి ఉంది బిల్డింగ్. అయితే అన్ని రీసోర్సెస్ ఇక్కడే ప్రొవైడ్ చేసుకున్నారు. వాటర్ వెల్స్, తర్వాత కానీ వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్. ఇక్కడ ఒక స్టెప్ వెల్ ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇందాక స్టార్టింగ్లో చూపిస్తాం కదా, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను. ఇక్కడ ఉన్నది. గొడుగు వేసుకోకపోతే చచ్చిపోతాం ఈ ఎండకి. వావ్, చాలా అవుతుంది. దిగొచ్చు అనుకుంటా, లేదు క్లోజ్ ఉంది. అడ్డుపెట్టి ఉంది, బట్ నేను ట్రై చేస్తా షూటింగ్ కోసం కదా. వామ్మో, చాలా అవుతుంది దేవుడు. అటు నుంచి దిగొచ్చలే కానీ మోటార్ పెట్టారు. పైకి ఎట్లా లాగుతారు? పైకి లాగే పైప్ ఎక్కడ ఉంది? ఏదో సెట్ చేసి ఉంటారు అట్లా. అది ఇంత లోతుందంటే పెద్ద వెళ్ళది. వాళ్ళ ప్రజల కోసం ఆ మాత్రం లేకపోతే ఎట్లా? జనాలు తాగాలి కదా వాటర్. వాష్రూమ్లు కూడా సపరేట్ ఉంటాయి వీళ్ళు, కానీ మరి ఎక్కడుండేయో మరి. ఈ బాహుబలి సినిమాలో అవి చూపిరు టాయిలెట్స్కి ఎట్లా వెళ్తారు. తర్వాత మనకి ఇప్పుడున్నట్టు వాష్రూమ్స్ అక్కడ ఎట్లుండే అవి కూడా చూపిస్తే బాగుంటుంది నీట్గా. కొన్ని డాక్యుమెంటరీలో చూసాము, కానీ మన సైడ్ ఎలా ఉండేవో అదొక మిస్టరీ అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ ఉన్నాయి, అది ఒకటి కూడా ఉంటే బాగుండేది. అది టెంపరీ కట్టడమా, లేకపోతే ఏమైనా మెకానిజం ఉండేదా? అది ఫోర్ట్, బేకల్ ఫోర్ట్. ఇప్పుడు మనం ఉన్నది మొత్తం బేకల్ ఫోర్ట్ లోపల. సో ఇక్కడ నుంచి ఒక చిన్న దారి బయటకు ఉంటుంది. చిన్న దారి అంటే ఒక మనిషి పట్టే దారి. నమ్ముతారా మీరు? ఎందుకంటే శత్రువులు జ్వరపడకూడదు కదా, జ్వరపడితే అంతే కదా. ఒక్కడే ఎంటర్ అయ్యే వే అనుకో, ఇటు నుంచి ఆయుధాలు పట్టుకుంటారు, గుచ్చుతూ ఉంటారు వాళ్ళని స్పియర్స్ తోటి. ఓకే, లేదంటే పైనుంచి ఆయిల్ పోసి చంపేస్తారు, అక్కడ తగలబెట్టేస్తారు. అదొక టెక్నిక్. చూసారు అది? ఇది ఇప్పుడు నేను చూపించేదే అదనమాట. అతను వస్తున్నాడా? అది అవే.
బాణాలు వేయడానికి బొక్కలు పెట్టారు అక్కడ, బాణాలు వేయడానికి, చూడటానికి, అబ్జర్వ్ చేయడానికి. తర్వాత డు నాట్ గెట్ ఇన్ టు ద సీ బోర్డు పెట్టారు. ఇది ఈ వేలో నుంచి బయటికి అనమాట. ఓకే, ఇదొక వే, ఇదొక వే. వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళొచ్చు. బట్ నేను ఎండలో తిరిగా కదా, కొంచెం రిలాక్స్ అవ్వాలి, ఏదన్నా తాగడం, చూడాలి చల్లగా ఏమన్నా ఉందేమని చూసి. మోరు అంటే మజ్జిగ. ఇక్కడ ఎవరో మజ్జిగ పెట్టి అమ్ముతున్నాడు ఇక్కడ స్టాల్. ఇది మోరు మజ్జిగ. ఎండకు సేద తీరా, లేకపోతే అవుట్ మనం. మంట. నాకు అసలే మిర్చి ఇష్టం ఉండదు. ఇక్కడ అన్ని నేరేడుకాయలు పడుతున్నాయి, చాలా ఉన్నాయి నేరేడుకాయలు. కూర్చోడం లేదు, ఎక్కడ బెంచెస్ మీద పడి బ్లూగా అయిపోయింది మొత్తం. ఇక్కడ ఏదో మంచిగా ఉన్నట్టుంది. ఐ ట్రై టు సిట్ హియర్. అక్కడ ప్రిజర్వ్ చేసినటువంటి ఏదో అందులో నానబెడతారు కదా, మొన్న చూపించా కదా, మొన్న బీచ్కి వెళ్ళినప్పుడు చూపించాను కదా, నానబెట్టి అందులో ముక్కలున్నాయి, పైనాపిల్ ముక్కలు ఉన్నాయి, తర్వాత చిన్న మ్యాంగో ముక్కలు, పిందెలు ఉంటాయి కదా, మ్యాంగో పిందెలు, వాటిని ప్రిజర్వేటివ్స్లో వేసేసి ఉంచుతారు. ఇష్టంగా తింటారు ఇక్కడ మ్యాంగో ముక్కల్ని. డైరెక్ట్ మ్యాంగో వేస్తారు, మ్యాంగోని అటు ఇటు కట్ చేసేస్తారు. పైనాపిల్ అయితే రెగ్యులర్ వేస్తారు ఇక్కడ. పైనాపిల్, మ్యాంగో, ఉసిరికాయలు, లేకపోతే మ్యాంగో పిందెలు. ఈ టైంలో మ్యాంగో పిందెలు సీజన్ కదా ఉంటాయి. అంత ఇచ్చాడు గ్లాసు. మంట పుడుతుంది. ఇప్పుడు అసలైన బేకల్ ఫోర్ట్ వ్యూ అంటే బీచ్ ఆడుతున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు పై గోడ ఎక్కుతుంటే. ఇక్కడ ఎక్కువ కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాసరగోడ్ డిస్ట్రిక్ట్లో. చుట్టూ మొత్తం అటే కదా, కర్ణాటక బోర్డరే కదా ఇటు సైడ్ అంతా. ఎక్కువ కన్నడ మాట్లాడతారు. కన్నడ బోర్డ్స్ ఉంటాయి అన్నిటికీ, షాపులకు కానీ. ఈ కాసరగోడ్ డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ నార్త్ పార్ట్ మొత్తం, అంటే ఆ డిస్ట్రిక్ట్లో నార్త్ సైడ్ మొత్తం, ఈస్ట్ సైడ్ కూడా కన్నడ బోర్డ్ కంపల్సరీ. కరెక్ట్గా ఇలా ఇదే డైరెక్షన్లో ఈస్ట్కి ఒక లైన్ గీస్తే మైసూర్ వచ్చింది. మైసూర్ ప్యాలెస్ తెలుసు కదా, టిప్పు. వడయార్స్ చెప్పాగా మీకు. ఇవి మ్యాంగో పిందెలు, ఇవి మ్యాంగో పెద్ద ముక్కలు, ఇవి పైనాపిల్, ఇవి వాటర్ మిలన్, ఇది మజ్జిగ. ఓకే అన్నమాట ఆ పరిస్థితి. సో చలో బీచ్లోకి చలో. బీచ్ అంటే మొత్తం రాకీ ఏరియా ఉంటుంది, మన సైడ్లో ఇసుక ఉంటుంది. ఇక్కడ ఇది మొత్తం ఇది కట్టేశారు కదా బీచ్లో, కోట. రాళ్ళు దిగకూడదు, వాటర్లోకి వెళ్ళకూడదని వార్నింగ్ చెప్తున్నాడు గార్డ్. ఇదనమాట ఇది ఎంట్రీ. చిన్న సందు కదా, మంచి ప్లేస్ చూసి కట్టాడు. రాకీ బీచ్ చూడండి ఎంత బాగుంది. దిగాలి ఇలా ఎక్కి ఇలా దిగాలి.
ఇలా దిగి 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 మరి ఇలా రావాలి, ఇలా వచ్చి మళ్ళీ ఇలా దిగి అట్లా వెళ్ళాలి. ఓకే, అక్కడ గార్డ్ మనం దిగినట్టు వార్నింగ్ ఇస్తున్నాడు దిక్కుండానే. స్పెక్స్ పెట్టుకోవాలి, ఎండ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంత క్లీన్గా చేస్తారు మొత్తం. ఇది అక్కడి నుంచి ఉరికొస్తా బా హీరోయిన్ ఇట్లా. పోలీసులు ఉన్నారు ఇక్కడ, దిగనీయకుండా అనుకుంటా. వావ్, ఇదే బేకల్ ఫోర్ట్ వ్యూ. సముద్రం మాత్రం అల్లకల్లోలం ఉంది. దిగకూడదని చెప్తున్నారు కొంతమంది, వెళ్తున్నారు. మరి అవేంటో జీవులు షెల్స్ లాగా వచ్చినాయి పైకి అక్కడ. హాయ్, వాటర్ ఇలా వస్తే ఇంట్లో పడతాయి అన్నమాట వచ్చి ఫుల్ మూన్ అప్పుడు. ఇదంతా రెనోవేట్ చేశారు కొన్ని కొత్త రాళ్ళు పెట్టి. వావ్, కెమెరా ట్రైపాడ్ పెట్టి ఎగిరిపోయేటుంది, గాలి వస్తుంది. సో ఇది బేకల్ ఫోర్ట్. ఒక సీన్ ఇక్కడ నుంచి తీశారనుకుంటా కెమెరా. ఇదే బేకల్ ఫోర్ట్ వ్యూ. అంబ్రెల్లా వేసుకోకపోతే కష్టం అబ్బా, నాకే అంబ్రెల్లా వేసుకోవడం ఇష్టం లేదు. బట్ వేసుకోకపోతే గుండు కాలిపోయింది. అసలే జుట్టు అంటే అంత మాత్రం ప్రొటెక్షన్ లేదు. ఏవియా సముద్రం, బేకల్ ఫోర్ట్. రాక్ సైడ్ ఉన్న బీచ్ని చూశాను, ఎక్కుతున్నా పైకి. రాక్ సైడ్ ఉన్న బీచ్ విజిట్ అయిపోయింది. ఇది 2011 అని పెట్టారు ఎందుకో మరి. స్టెప్ నెంబరా లేకపోతే ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షనా అర్థం కాదు. అబ్బో, ముద్దులు పెట్టుకుంటున్నాను. అటు వెళ్ళాలంటే భయం వేస్తుంది. అది ప్లేసే దొరకలేదు. ఇక్కడ కూర్చున్నా, మంచిగా సెటప్ బాగుంది ఇక్కడ. మల్లె పందిరి అంటాం కదా, అట్లుంది. మల్లె పందిరి నీడలోన అని ఒక పాట ఉంటుంది ఓల్డ్ సినిమాలో, అట్లుంది. నీట్గా తిక్కుగా మంచిగా. మంచి ఎండలో బయలుదేరాం కదా, ప్లస్ మటన్ తిన్నా కదా. అబ్బో,
ఇలా వెళ్తుంటే 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ ఫస్ట్ టైం చూసారు కదా బీచ్, ఫస్ట్ వాచ్ టవర్ నుంచి చూపించారు కదా బీచ్. ఆ బీచ్లోకి ఇలా వెళ్ళడానికి లేదు, అక్కడ క్లోజ్ ఉంటుంది, దిగడానికి కూడా ఛాన్స్ ఉండదు. కాకపోతే అక్కడ ఇట్లాగే నీట్గా కూర్చోడానికి పెద్ద చెట్టు ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళాము, కానీ చాలా దూరం, అది చాలా దూరం అంటే చాలా దూరం, 1 కిలోమీటర్ ఈజీ. పిల్లలు శక్తి ఉన్నంత మేరకు కరుస్తారు, శక్తి అయిపోయినాక చల్లబడతారు. దాని మీద ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒకళ్ళని చూసుకుంటూ ఊతూ ఉంటారు, ఊ ఊ అని ఊతూ ఉంటారు. కొంచెం చల్లబడ్డాక మళ్ళీ ఆకలి అయ్యేసరికి ఐస్ క్రీమ్లు అవి అంటే అవి గోల్ చేస్తారు, అవి కావాలని. అది కొనించిన తర్వాత తిని మళ్ళీ నిద్రేస్తారు మంచిగా. అదృష్టం కదా ఆ లైఫ్. అయిపోయింది రాక్ బీచ్ విజిట్. ఇంత పెద్దగా ఉన్నారు వాళ్ళు. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? ఈ హోల్స్ అన్నీ చూడటానికి ఏమవుతుందని, ఈ గోడలో ఉన్న హోల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ. ఇక్కడ ఇంకా పెద్ద కట్టారు. వావ్, మేబీ ఇదేనేమో హౌస్, ఆ హైట్ ఉంది అదేనేమో. అది కూడా వాచ్ టవర్ లాగే ఉంది. ఏంటి ఇదే బేకల్ ఫోర్ట్ దృశ్యం. ఓకే, అయిపోయింది బేకల్ ఫోర్ట్ దర్శనము. నేనైతే ఎండకి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఇవ్వాలి, జంటలు చిరాకు వస్తుంది. 2005-06 అంట. ఏంది ఇది? మేబీ ఇది ఒక వాచ్ టవర్ నుంచి వ్యూ అనమాట. ఎటంటే నార్త్ సైడ్ వ్యూ. బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది? అది మ్యాటర్. ఎక్స్ట్రీమ్ కార్నర్ అనమాట ఇది, నార్త్ వెస్ట్ కార్నర్. ఈ నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి వాల్స్ చూసారా? జంటలు ఎక్కడ పడితే అక్కడ జంటలే. వీడ పాసుగాల. కొంచెం రైనీ సీజన్ పడాక ఒక 1 మంత్కి రావాలి. అది వ్యూ అటు సైడ్ నార్త్ సైడ్ అనమాట. ఇది కంప్లీట్గా నార్త్ సైడ్. ఇవన్నీ పడిపోయినాయి, కట్టారంటే ఫిల్ చేశారు, మధ్యలో సిమెంట్ అవి పెట్టి ఫిల్ చేశారు. అబ్బా, ఇది ఒక వాచ్ టవర్. ఓకే, కింద గేట్ ఉంది, ఐరన్ గేట్ పెట్టారు ఈ వాల్ పక్కనే. ఇదొక వాచ్ టవర్. ఎంత హైట్ ఉంది! కోట అంటే అంతే కదా. అదేంత రూఫ్, ఓల్డ్ బిల్డింగ్ అది కూడా. అక్కడ ఏదో ఉంది.
ఇక్కడ ఒక ఇల్లు ఉంది, కూలిపోయింది ఎందుకో మరి. మంచి వ్యూ పాయింట్ కదా, కూల్చేశారు. ఇవన్నీ చూసారా, గడ్డి పట్టేసింది వీటికి అవుట్ సైడ్ గోడలకి. స్లోగా గడ్డి పట్టి పడిపోతాయి అవి. ఇది ఒక వాచ్ టవర్ అనమాట. ఇదంతా ఇది కూడా వాచ్ టవర్ అండి. 13 అని నెంబర్ వేసింది ఇక్కడ. మేబీ టవర్ నెంబరే ఇక్కడ చూసారా, అప్పుడెప్పుడో వేసింది అది, పురాతన కాలంలో వేసిన నెంబర్ అది, ఇప్పటికీ ఉంది. వెళ్ళుంది, దానికి కూడా ప్రొటెక్షన్ పైన వేశారు. ఏం సినిమాలో సాంగ్ షూట్ చేయడానికి 5 రోజులు ఏం పట్టిద్ది. ఇష్టం ఉన్న చోట తీస్తారు వాళ్ళు. 5 నిమిషాలు పెడతారు, 1 గంట సేపు ఫుటేజ్ని 5 నిమిషాలు పెడతారు. ఇది వెరైటీగా ఉంది. డబుల్ టవర్ దాని మధ్యలో ఇంకో టవర్. ఇది టవర్ పైన ఇంకో టవర్, అది ఎక్కడానికి లేనట్టుంది. అది అట్లా నిచ్చెన వేసుకొని ఎక్కాలేమో అంతే. హోల్స్ పెట్టారు, సినిమాలో చూపించినట్టుగా హోల్స్లోంచి బాణం వదలటము శత్రువుల మీదకు. ఇవన్నీ కూలిపోయిన కట్టడాలు, రబుల్స్ అని చెప్పా కదా. రబుల్సా ఇంకేమంటారు వాటిని, రెమినాంట్సా ఏదో అంటారు, ఓడి గుర్తురాట్లే. రూమ్లే ఇవన్నీ, మొత్తం మంచి రూమ్లు. ఇదొక వెల్లు, ఇన్ని వెల్స్ ఉన్నాయి, మొత్తం కూలిపోయినాయి. ఫోర్ట్ అయిపోయింది, బేకల్ ఫోర్ట్ విజిట్ అయిపోయింది. చలో ఇంటికి. చాలా దూరం. నిన్న అసలే లెగ్ వర్కౌటా. ఇది బేకల్ ఫోర్ట్ కోట. ఇది శ్రీ ముఖ్య ప్రాణ టెంపుల్ అంట. కన్నడలో ఉంది, కన్నడలో రాశారు చూసారా. ఎదురుగా కూడా ఏదో కట్టడం ఉంది అక్కడ, అవతల సైడ్ టికెట్ కౌంటర్లాగా కట్టారు. కందకాలు ఇవి.